హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్9 తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరైతే షాజహాన్. ఈ రోజు మీకు కంప్లీట్ గా ఇన్వర్టర్ హౌస్ వైరింగ్ కనెక్షన్ అయితే ఈ రోజు అయితే డయాగ్రామ్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, చాలా యూజ్ అవుతుంది మీకు. ఎందుకంటే ఇన్వర్టర్ కనెక్షన్ చాలా మందికి తెలీదు. నాకు తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేనైతే డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3, కారిడార్, అలాగే వాష్రూమ్. సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఈ డయాగ్రామ్ అయితే ఇచ్చాను. ఖచ్చితంగా చూడండి, నచ్చుద్ది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ మటుకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుద్ది. ఓకేనా? ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఇంకో విషయం ఏంటంటే ఒక 100 లైక్లు అయితే టార్గెట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటది. చూడండి, ఖచ్చితంగా నచ్చుద్ది. మీరు మధ్యలో మటుకు స్కిప్ చేస్తే మటుకు వీడియో అయితే అర్థం కాదు. ఓకేనా? ఇంకైతే వీడియోలోకి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. ఒక ఫ్యాను, 2 లైట్లు, ఒక ఫ్యాను, 2 లైట్లు, ఒక ఫ్యాన్, 2 లైట్లు, ఇలాగా 3 బెడ్రూమ్స్, మనకు ఒక హాలు, ఒక వాష్రూము. ఇలాగైతే నేను డయాగ్రామ్ అయితే పెట్టాను. దీనికైతే కనెక్షన్ అయితే ఇన్వర్టర్ కనెక్షను, అలాగే మెయిన్స్ సప్లై వైర్లు కూడా మనకి బోర్డులకి ఎలా తెప్పించాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి మెయిన్ సర్వీస్ మీటర్ దగ్గర నుంచి, సర్వీస్ మీటర్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే మీకు చెప్తాను. ఇక్కడ డీవీ బాస్ కనెక్షను అంటే మనకి ఎంసీపీలు అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఐసోలేటరు, ఇక సర్వీస్ మీటరు, ఒక ఐసోలేటరు, 1, 2, 3, 4, 5 ఎంసీపీలు అయితే 5 ఉన్నాయి. అవి ఎందుకేసి అని చెప్తాను, నాకంటే కంగారు పడకండి. ఇక్కడ మనకి యూపీఎస్, ఒక బ్యాటరీ, అలాగే మనకి ఇక్కడ కింద ఒక బోర్డు అయితే వేసాను, ఒక సాకెట్, 4 స్విచ్లు, 2 లైట్లు, వాష్రూమ్లో ఒక లైటు. ఇక్కడ ఇదేంటంటే ఈ 2 లైట్లో ఒక దానికేమో ఇన్వర్టర్ కనెక్షన్ వస్తుంది, ఒక దానికేమో మెయిన్ సప్లై కనెక్షన్ వస్తుంది అనమాట. ఇది అంతే. ఇక్కడ బెడ్రూమ్ కూడా అంతే, ఒక దానికేమో ఇన్వర్టర్ కనెక్షన్ వస్తుంది, ఒక దానికేమో మెయిన్ సప్లై కనెక్షన్ వస్తుంది. ఫ్యాన్కి అయితే ఇన్వర్టర్ కనెక్షన్ వస్తుంది. ఇక్కడ మనకి సాకెట్ కూడా మెయిన్ సప్లై వైర్లు వస్తాయి అన్నమాట. ఓకేనా? మెయిన్ సప్లై పేస్ వస్తుంది అనమాట. పేస్ మనం ఎలా తెప్పించాలి, ఇన్వర్టర్ పేస్ ఎలా పెట్టాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒకదానికొకటి టచ్ అవ్వకూడదు. ఇన్వర్టర్ పేస్ వేరేగా ఉండాలి, మనకి మెయిన్స్ నుంచి వచ్చే పేస్ ఉంటుంది కదా, అది కూడా వేరేగా ఉండాలి. ఈ కనెక్షన్ మీకు ఈరోజు మీకు ఎలా ఇవ్వాలి ఏంటనేది క్లియర్గా చెప్తాను. వీడియో మటుకు లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ సర్వీస్ మీటర్ ఉంది కదా, ఇక్కడ మనకి పోల్ ఉంది కదా, సర్వీస్ పోల్, అక్కడ నుంచి 2 వైర్లు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు అయితే ముందైతే రెడ్ వైర్ అయితే వచ్చింది కదా, ఇది పేస్ వైర్ అనమాట. ఓకేనా? ఎల్లో, తర్వాత న్యూట్రల్ వైర్. ఇవి చూసుకోండి ఒకసారి మీరు, పేసు న్యూట్రల్. ఓకేనా? మెయిన్ సర్వీస్ మీటర్కి అయితే కనెక్షన్ అయితే ఎలా ఇచ్చాను చూసుకోండి. ఇక్కడ మనకి 4 టెర్మినల్స్ అయితే ఉన్నాయి సర్వీస్ మీటర్కి. ఫస్ట్ టెర్మినల్కి అయితే పేస్ వైర్ ఇచ్చాను, అదే సర్వీస్ పోల్ దగ్గర నుంచి వచ్చే వైరు. ఆ తర్వాత రెండో పోల్కి ఏంటంటే న్యూట్రల్ వైర్ ఇచ్చాను. ఇవన్నీ మీకు తెలుసు కదా కనెక్షన్స్. ఓకేనా? కొంచెం పాజిటివ్ అవుతుంది దీన్ని, ఎందుకంటే మనం వీడియో కొంచెం లెంతీ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ఐసోలేటర్కి అయితే పేస్ట్ నోట్ అయితే కలిపేసాను. ఇక్కడ చూడండి, రెడ్ బ్లాక్ వైర్లు. ఓకేనా? ఇక మనకి టెర్మినల్ బెట్ ఉంది కదా, టెర్మినల్ బెట్కి ఇప్పుడు మనకు కనెక్షన్ ఇవ్వాలి. ఇది బ్లాక్ వైర్, న్యూట్రల్ వైర్ ఇవ్వాలి దానికి. అంటే డీవీ బాస్ టెర్మినల్స్ బెట్ ఉంటుంది కదా, దానికి అయితే వైర్లు ఇస్తాం. ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇది ఎంతకన్నా నేను డ్రాయింగ్ చెప్పాలంటే నా వల్ల కాదనమాట. మీరు అర్థం చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది ఇంకా వీడియో. ఇదిగోండి, న్యూట్రల్ వైర్ అయితే కలిపేసాను ఇక్కడ చూడండి. ఆ తర్వాత పేస్ వైర్ ఏంటంటే ఇక్కడ ఈ ఐసోలేటర్ నుంచి ఇక్కడ 4 ఎంసీపీలకి మనం లూప్లు ఇవ్వాలన్నమాట. ఇదిగోండి, 1, 2, 3, 4. ఓకేనా? 4కి లూప్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, పైన మనకి పేస్ వైర్ అయితే ఇక్కడ 2 స్విచ్లు ఉన్నాయి కదా, అక్కడైతే లూప్ ఇవ్వాలన్నమాట. అంటే ఇదిగోండి పేస్ వైర్ అనమాట. ఇది స్విచ్లకి అయితే 2 టెర్మినల్స్ ఉంటాయి, స్విచ్కి వచ్చి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఆల్రెడీ పాత వీడియోలో చాలా చేసేది చూడండి, అందులో మీకు క్లియర్గా స్విచ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి, ఎలా ఇవ్వాలి కనెక్షన్ కూడా ఇచ్చాను. పాత వీడియో అయితే చూడండి ఒకసారి, మీకు అర్థమవుద్ది. ఇక్కడ మనకి ఫస్ట్ టెర్మినల్కి అయితే వైర్ అయితే పేస్ వైర్ అయితే ఇచ్చేసాను, 2 స్విచ్లకి అయితే కనెక్షన్ చేసాను చూడండి. ఇక్కడ
ఆ తర్వాత మీకు లైట్కి అయితే పేస్ వైర్ అయితే ఇచ్చాను, అంటే కంట్రోల్ వైర్ అనమాట అది. ఆ తర్వాత మీకు సాకెట్కి 3 పిన్ సాకెట్కి అయితే మనకి ఇక్కడ 3 పిన్ సాకెట్ ఏంటంటే ఎల్ 2 వైర్లు ఉంటాయి. ఎన్ అంటే న్యూట్రల్ వైరు, న్యూట్రల్ వైరు, ఎల్ అంటే పేస్ వైర్ అనమాట. మన స్విచ్ నుంచి పేస్ వైర్ తీసుకుంటాం కదా లూపు, ఆ లూప్ ఏంటంటే ఎల్కి ఇవ్వాలి సాకెట్కి, అదైతే కరెక్ట్గా ఇవ్వాలి మీకు ఇన్వర్టర్ ఇచ్చినప్పుడు. ఇక్కడ అయితే మీకు అర్థమైపోయింది కదా, టోటల్గా మీకు మెయిన్స్ సప్లై పేస్ అయితే ఇచ్చాను. ఆ తర్వాత చూడండి ఇక్కడ న్యూట్రల్ వైర్ అయితే నేను కలిపేస్తున్నాను. ఇక్కడ టెర్మినల్ ప్లేట్ నుంచి న్యూట్రల్ వైర్ లాగేసాను. ఇక్కడ ఏంటంటే ఈ న్యూట్రల్ వైర్ ఏంటంటే ఏ రూమ్కి ఆ రూమ్కి మనం సపరేట్ వైర్ లాక్ వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లోకి కొంతమంది లాక్ వెళ్తూ ఉంటారు. అలాగే వెళ్తే ఏంటంటే లోడ్ ఎక్కువ ఉందనుకోండి, మనకి ఏసీలో ఎన్ని ఉన్నాయనుకోండి, మనకి న్యూట్రల్ వైర్ అయితే సపరేట్ లాక్ వెళ్ళాలన్నమాట రూములకి. ఓకేనా, అందుకే నేను సపరేట్ ఇస్తున్నాను ఇక్కడ. దీన్ని అయితే ఇప్పుడు మనం సపరేట్ ఇచ్చేసాం కదా. ఇదేంటంటే ఇది మీకు ఇలా ఎందుకు చూపించారంటే సపరేట్ న్యూట్రల్ వైర్ అయితే ఇచ్చాను ఇక్కడ రూమ్కి, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మన పేస్ వైర్ అయిపోయిన తర్వాత న్యూట్రల్ వైర్ దగ్గరికి వద్దాం. ఇదిగోండి, ఇది అంటే సేమ్ ఇక్కడ ఈ రూమ్కి ఎలా ఇచ్చాను కనెక్షన్, ఇక్కడ లూప్ ఇచ్చాను, డిజిటల్కి ఇచ్చాను కనెక్షన్, పేస్ వైరు. ఆ తర్వాత లైట్కి ఇచ్చాను. కొంచెం పాజిటివ్లో అవుదాం, వీడియో అయితే లెంత్ అయిపోతుంది. ఓకేనా, సాకెట్కి అయితే ఇచ్చాను. నేను చెప్పాను ఇందాక సాకెట్కి అయితే వెళ్ళకపోవాలని. పేస్ న్యూట్రల్ ఉంటుంది. ఇదిగోండి 3 రూమ్ కూడా ఇచ్చేసాను కనెక్షను, ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడ లైట్కి అయితే ఇచ్చాను పేస్ వైరు, సాకెట్ కలిపేసాను కనెక్షను. ఇదిగోండి సాకెట్కి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఎంసీపీ, ఎన్ని ఎంసీపీలకి ఇచ్చాను కనెక్షన్ నేను, 1 2 3 ఎంసీపీలు అయితే ఇచ్చాను కదా కనెక్షను. ఇక్కడ 4వ ఎంసీపీ చూడండి, 4వ ఎంసీపీకి ఏంటంటే ఇక్కడ పేస్ వైర్ లాక్ రావాలి. మళ్ళీ దీన్ని పేస్ వైర్ లాక్ వచ్చి ఈ బోర్డుకి ఇవ్వాలన్నమాట. ఇక్కడ 3 బోర్డులు కనెక్ట్ చేసాను చూడండి, 1 2 3 బోర్డులు. ఇది ఏంటంటే మెయిన్ సప్లై వైర్ అనమాట. ఈ ఇన్వర్టర్ పేస్ కాదు, మెయిన్ నుంచి వచ్చే పేస్ అనమాట ఇది. ఓకేనా, ఇప్పుడైతే ఈ 2 స్విచ్లకి నేను కనెక్షన్ అయితే లూప్ ఇచ్చేసాను. చూసుకోండి సేమ్ ఎలా ఉందో, పైన ఎలా ఉందో కింద కూడా అంతే సేమ్. ఎన్ని బోర్డులు ఎందుకంటే ఒకటే బోర్డు ఇవ్వచ్చు కదా, మీకు మాకు అర్థమవుతుందిగా, క్లియర్గా అనొచ్చు. కాకపోతే ఇన్ని బోర్డుల మీద ఇస్తేనే మీకు వైరింగ్ ఎలా చేయలేకపోతుంది. ఎక్కడికైనా వెళ్ళారనుకోండి అన్నీ మొత్తం ఒకదానికొకటి కన్ఫ్యూజ్గా ఉంటాయి అన్నమాట. ఇలా ఇచ్చాననుకో మీకు ఏంటంటే ఒక నాలెడ్జ్ అయితే వస్తుందని చెప్పేసి ఇంకా ఇలాగా నేను ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను. చూడండి మీరు గమ్ముని మీకు అర్థమవుద్ది అనమాట, ఎంత టఫ్గా ఉన్నా సరే మీకు అర్థమవుద్దని చెప్పేసి ఇలాగ డయాగ్రామ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు చూడండి దీనికి కూడా అంతే. ఇప్పుడు మనకి పేస్ వైర్లు సంబంధించి అన్నీ ఇచ్చేసాను నేను కనెక్షన్స్. ఓకేనా, ఇక్కడ ఈ 2 లైట్లు ఏంటంటే ఇన్వర్టర్కి వస్తాయి. ఈ రెండు లైట్లు ఇక్కడ 2 స్విచ్లు మిగిలినాయి కదా, ఈ 2 ఇన్వర్టర్ కనెక్షను, ఈ 2 స్విచ్లు కూడా ఇన్వర్టర్ కనెక్షను. ఇక్కడ మళ్ళీ 1 2 3 4 బోర్డులు ఉన్నాయి. 4 బోర్డులకి 2 స్విచ్లు ఉన్నాయన్నమాట. 2 స్విచ్లకి ఇన్వర్టర్ కనెక్షన్ ఇస్తాను చూడండి. ఇక్కడ మనకి ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి ముందు మనకి యూపీఎస్ ఉంది కదా, యూపీఎస్కి మనకి బ్యాటరీకి కనెక్షన్ ఇవ్వాలన్నమాట ముందు. ఓకేనా, ప్లస్ మైనస్, ఇక్కడ ప్లస్ మైనస్ అయితే ఇచ్చేసాను, ప్లస్ మైనస్ అయితే ఇచ్చాను, చూసుకోండి ఒకసారి. ఇదిగోండి ప్లస్ అయితే రెడ్ వైరు, మైనస్ అయితే బ్లాక్ వైరు. ఓకేనా, ఆ తర్వాత మీకు ఇక్కడ సాకెట్ 3 పిన్ సాకెట్, 3 పిన్ టాప్ వస్తుంది, 3 పిన్ టాప్. 3 పిన్ టాప్కి ఏంటంటే ఇక్కడ మనకి ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం సింగిల్ వైర్ లాగుతాం అన్నమాట. ఒక వైర్ లాగుతాం, అంటే సింగిల్ నీళ్ళు లాగుతాం. సింగిల్ నీళ్ళు లాగి ఏంటంటే ఇక్కడ 3 టెర్మినల్స్లో మనకి ఎల్లకైతే ఇవ్వాలి టాప్కి. ఓకేనా, టాప్కి ఇచ్చి మనకి ఇక్కడ మనం ఈ 3 పిన్ అదే యూపీఎస్ ఉంది కదా, యూపీఎస్ 3 పిన్ సాకెట్ ఉంది కదా, దాంట్లో అయితే గుచ్చాలి. ఓకేనా, దాంతో పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పేస్ వైర్ అయితే లాక్కురావాలి. పేస్ వైర్ లాక్ వచ్చి ఇక్కడ నేను ఎంసీపీ ఎందుకు ఇచ్చాను మీకు అర్థమైంది కదా. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి యూపీఎస్ నుంచి పేస్ వస్తుంది కదా, ఈ పేస్ మనకి ఇక్కడ ఎంసీపీకి ఇచ్చామనుకోండి, ఎప్పుడైనా మనం సప్లై ఆపాలంటే ఈ ఎంసీపీ ఆపుకుంటే మొత్తం ఆగుద్ది అనమాట. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం డైరెక్ట్ ఇచ్చేస్తారు. డైరెక్ట్ ఇచ్చేస్తే ఏమవుద్దంటే మనకి ఎప్పుడైనా మనకి షార్టేజ్ అయినప్పుడు యూపీఎస్ కూడా షార్టేజ్ అయిపోద్ది అనమాట. అందుకనే మనకి ఎంసీపీ అయితే కంపల్సరీ మనం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే దానికి వాట్స్ తక్కువ కదా, అది తక్కువ యాంప్స్ తీసుకుంటుంది. దాని గురించి మనకి ఎప్పుడైనా ఏదైనా తెలియకుండా ఏ ఇస్త్రీ పెట్టైనా, ఏ మిక్సీ అయినా ఏదైనా లోడ్ ఎక్కువగా వాడేసామనుకోండి ఇన్వర్టర్ మీద అయితే బాగా పడిపోద్ది. అందుకే నేను ఏంటంటే ఎంసీపీ వేసి ఎంసీపీ నుంచి ఇస్తాను అనమాట. ఓకేనా, అందరూ అలాగే ఇస్తారు, కొంతమంది ఏంటంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు. ఒకసారి చూసుకోండి మీరు ఇన్వర్టర్ వైరింగ్ ఎప్పుడైనా మీరు చేయించుకున్నప్పుడు. ఓకేనా,
ఇక్కడైతే నేను స్విచ్లకి అయితే ఇచ్చాను చూడండి కనెక్షను. ఇక్కడ మీ దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఇక్కడ మనకి ఇక్కడ మెయిన్ నుంచి వచ్చి ఫేసు, ఇన్వర్టర్ నుంచి వచ్చి ఫేస్ రెండు ఇక్కడ స్విచ్లకి అయితే కలవకూడదు. అది సపరేట్ ఉండాలి, ఇది సపరేట్ ఉండాలి. చూసుకోండి ఒకసారి, ఓకేనా. మళ్ళీ దీని నుంచి మళ్ళీ దీనికి ఇచ్చారనుకోండి మొత్తం ఇన్వర్టర్లు వేసిపోద్ది. నేను ఎలా ఇచ్చాను చూసుకోండి ఒకసారి కనెక్షన్ సేమ్ అంటే ఇంకా, ఓకేనా. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి నాకైతే కామెంట్ పెట్టండి. ఇక్కడ రెగ్యులేటర్కి ఏంటంటే 2 వైర్లు వస్తాయి, 2 టెర్మినల్స్ వస్తాయి అన్నమాట. ఫ్యాన్కి ఏంటంటే 2 టెర్మినల్స్ వస్తాయి కదా, అప్పుడు కంట్రోల్ వైర్ లాక్కొచ్చి ఒక వైర్ ఏంటంటే రెగ్యులేటర్లో 2 టెర్మినల్ ఉంటాయి కదా, ఒక టెర్మినల్కి కలిపేయండి ఒక వైరు, ఇంకో వైర్ ఉంటుంది, ఇంకో వైర్ స్విచ్కి ఇచ్చేయండి, ఓకేనా. నేను చాలా వీడియోలో చెప్పాను మీకు ఆల్రెడీ. స్విచ్కి ఇచ్చేసారా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రెండో స్విచ్ ఉంది కదా, అదేంటంటే లైట్కి ఇవ్వండి ఇప్పుడు కనెక్షన్. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి న్యూట్రల్ వైర్ అయితే డైరెక్ట్ లాక్కొచ్చేయాలి. న్యూట్రల్ వైర్ అయితే ఏ స్విచ్కి దేనికి కలవదన్నమాట, అది డైరెక్ట్ మీకు కలుస్తాను. ఇక్కడ చూడండి మనకి వాల్డర్ ఉంది కదా, వాల్డర్కి ఏంటంటే ఒక వైర్ పేస్కి ఇస్తాం, స్విచ్ కంట్రోల్ ఉంటుంది. న్యూట్రల్ వైర్కి అయితే స్విచ్ కంట్రోల్ ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోద్ది అనమాట, ఓకేనా. మీకు అర్థమైంది కదా, స్పీడ్గా చెప్పేస్తున్నాను నేను. ఇంత వీడియో చెప్పాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఇచ్చేసాం కదా అప్పుడు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ఈ రూమ్కి ఇచ్చారు కదా కనెక్షన్, ఈ లైట్కి ఇచ్చారు, ఇది కూడా అంటే బోర్డు ఇక్కడ కూడా లూపిస్తారు ఇలాగా. ఇదిగోండి ఫ్యాన్కి ఇచ్చారు కనెక్షన్, లైట్కి ఇచ్చేసారు. ఇక్కడ కూడా అంతే సేమ్, ఓకేనా. పాజిటివ్ లాగేస్తున్నాను కనెక్షన్ సేమ్ అంతే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ లూపికి చూసుకోండి. ఈ స్విచ్లు అయితే ఇవ్వాలి. ఇన్వర్టర్ కనెక్షన్ అయితే లైట్ కదా ఇచ్చాను, 2 లైట్లకి ఇచ్చేసాను, చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం మిగిలింది ఏంటి, న్యూట్రల్ వైర్ ఇవ్వాలి. ఇప్పుడు న్యూట్రల్ వైర్ చూసుకొని ఒకసారి. న్యూట్రల్ వైర్ అయితే సపరేట్ లాక్ వచ్చాను ఈ రూమ్ నుంచి. ఇదిగోండి ఈ లైట్లకి అయితే కనెక్షన్ ఇచ్చేసాను చూడండి. ఇదిగోండి 2 లైట్లకి కనెక్షన్ ఇచ్చాను. ఆ తర్వాత మీకు ఇక్కడ సాకెట్కి అయితే ఇవ్వాలి న్యూట్రల్ వైరు, ఈ సాకెట్కి అయితే ఇచ్చేసాను చూడండి కరెక్ట్గా, ఓకేనా. ఇంకా మీరు ఎక్కడైనా కనెక్షన్ ఇవ్వాలంటే చూడండి. ఇదిగోండి 3వ వైర్ కూడా న్యూట్రల్ వైర్ అయితే లాక్ వచ్చేసాను ఇక్కడికి. ఈ 2 లైట్లకి అయితే ఇచ్చేసాను. ఒక్క చోట చూడండి, నేను కలపలేదు కనెక్షన్, ఎక్కడ కలపలేదు చూడండి ఒకసారి. మీ బుర్ర ఎక్కడ పని చేస్తుందో వస్తాను, అంతవరకు పని చేస్తుందో చూద్దాం. ఇదిగోండి ఇలాగైతే ఇచ్చాను కదా, ఈ సాకెట్కి అయితే ఇచ్చేసాను. ఇదిగోండి ఈ న్యూట్రల్ వైర్ అయితే కలిపేసాను. కరెక్ట్గా చూడండి, అబ్జర్వ్ చేయండి. న్యూట్రల్ వైర్ అయితే కలిపేసాను అనమాట. అలా ఎత్త వైర్ ఇవ్వాలి ఇప్పుడు. ఇదిగోండి ఎత్త వైర్ ఇది. ఇదిగోండి ఇక్కడ సాకెట్కి అయితే పైపింగ్కి ఇవ్వాలన్నమాట ఎత్త వైరు. ఇక్కడ కూడా అంతే సేమ్, ఇక్కడ కూడా అంతే సేమ్. సాకెట్లకి అయితే ఇచ్చాను కనెక్షను. ఎక్కడ ఇదిగోండి ఎత్త వైర్ వల్ల ఇస్తాం వల్ల ఏంటంటే మన గమ్ముని ఏదైనా ఎత్తింగ్ అయినా సరే మనకైతే షాక్ పడుతుంది అనమాట. దాని గురించి ఎత్త వైర్ అనేది కంపల్సరీ ఇస్తారు. నేను ఒక కనెక్షన్ కలపలేదని చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ కలపలే కనెక్షన్, చూసారా న్యూట్రల్ వైర్ కలపలేదు ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి మెయిన్ సప్లై నుంచి యూపీఎస్ నుంచి వచ్చే వైరు దీనికి ఇచ్చేయండి. ఈ సాకెట్కి ఇవ్వండి మెయిన్ సప్లైకి. మనకి మళ్ళీ ఇక్కడ నుంచి మీ సాకెట్ నుంచి ఇన్వర్టర్ ఆన్ అవుద్ది కదా, ఇన్వర్టర్ ఆన్ అయిన తర్వాత ఈ సాకెట్ సారీ నేను తప్పు చెప్తున్నాను మీకు. ఈ టాప్ ఉంది కదా, ఈ టాప్ మీకు ఈ సాకెట్కి ఇవ్వండి కనెక్షను మెయిన్ సప్లైకి. ఇన్వర్టర్ యూపీఎస్ నుంచి లోపల ఉంది కదా సాకెట్, ఆ సాకెట్కి ఈ టాప్ ఇవ్వండి, ఓకేనా. ఇప్పుడు ఇన్వర్టర్ కనెక్షన్ అయితే ఇంతే. నాకైతే ఎక్కడ నేనైతే మిస్టేక్ అయితే చేయలేదు, ఏ మిస్టేక్ చేయకుండా మీకు కనెక్షన్ అయితే జాగ్రత్తగా ఇచ్చాను. మీరు 1-2 సార్లు చూడండి, చూసి మీరు కనెక్షన్ అయితే నేర్చుకోండి. ఎప్పుడైనా మీకు ఎక్కడికైనా ఇన్వర్టర్ కనెక్షన్ ఎక్కడైనా ఇవ్వాలన్నా సరే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి డయాగ్రామ్ అయితే ఇచ్చాను. నేను చెప్పాను, డయాగ్రామ్లో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది ఎలా ఇచ్చాను కనెక్షన్. మీరు ఏంటంటే నా మాటలో వాయిస్ ఒకవేళ బ్రేక్ చేసైనా సరే మీరు ఒకటొక స్లోగా నేను ఎలా ఇచ్చాను కనెక్షన్ అన్నీ చూసుకొని మీరు మీ కనెక్షన్ కూడా నేర్చుకోవచ్చు, ఓకేనా.
నా వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియో అయితే తీసుకొస్తాను. ఇంకా మీకు ఏదైనా నాకు దృష్టికి రాని వీడియో, మీకు ఏమైనా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి కదా, మీకు డిఫరెంట్ కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. అటువంటివి ఏమైనా పెట్టండి, నాకు కామెంట్ పెట్టండి. ఈ కంప్లైంట్ మాకు ఇలాగ అర్థం కావట్లేదు, ఈ కంప్లైంట్ ఎలా చేయాలి ఏంటనేది చెప్పండి. చెప్తే దాన్ని బట్టి కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? ఎందుకంటే నేను చేసుకుంటూ పోతాను వీడియోస్. మీకు ఎదురే కంప్లైంట్ ఏమో చెప్పారనుకోండి, దాన్ని బట్టి కూడా ఒక వీడియో అయితే వస్తుంది కదా మీ ముందుకి. దాని గురించి ఇలాగే చెప్తున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ మటు కంపల్సరీ చేయండి. మీరు కనీసం ఒక 100 లైక్స్ అనేది చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక మీకైతే టార్గెట్ పెడుతున్నాను నేను. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.